ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వాళ్ళకి బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపుగా 5,00,000 మంది పెన్షన్లను త్వరలోనే రద్దు చేయబోతుంది. ఈ 5,00,000 మందిలో మీరు ఉన్నారా లేదా అనేది తెలియాలి అంటే ముందుగా మీరు వీడియో గనక చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్, దాన్నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటాం. ఈ విధంగా ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లలో లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. ఈ లక్షల మందిలో 5,00,000 మంది అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది. దీనికి గల కారణాలు ఏంటంటే గత ప్రభుత్వం విచ్చలవిడిగా పెన్షన్లను మంజూరు చేసింది అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క వాదన. సో కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందంటే డౌట్ ఉన్నటువంటి 5,00,000 మందికి నోటీసులు జారీ చేస్తుంది. దీంట్లో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారు. కేవలం వికలాంగులు కాదు, వృద్ధులు ఉన్నారు, వితంతువులు కూడా ఉన్నట్లు సమాచారం. సో అయితే ఈ 5,00,000 మందికి నోటీసులు పంపింది అండ్ పంపుతూ ఉంది. ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే నోటీసులో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏం సమాచారం ఇస్తారు? మీకు పెన్షన్ అర్హత లేకపోయినా మీరు పెన్షన్ పొందుతున్నట్లు మా సమాచారం. సో కాబట్టి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సో అండ్ సో డేట్ రోజున సో అండ్ సో ఆఫీస్లో మీ ఒరిజినల్ సర్టిఫికెట్లో వచ్చి రీవెరిఫికేషన్ చేయించుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి అది డాక్యుమెంట్ మీకు పంపించడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్కి రెస్పాండ్ కాకపోతే మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ నోటీస్ని పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు 2 సార్లు నోటీసులు అనేది పంపిస్తుంది. ఈ 2 సార్లు బెటర్ ఏంటంటే ముందు ఫస్ట్ నోటీస్కి మీరు రెస్పాండ్ అయ్యి మీ సర్టిఫికెట్స్ని రీవెరిఫికేషన్ కనుక చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ టైం కూడా వదిలేసి సెకండ్ టైం కూడా వదిలేసి మీరు రీవెరిఫికేషన్ కోసం చేయించుకోకపోతే మీ పెన్షన్ అనేది ఆటోమేటికల్లీగా ఆగిపోతుంది. ఒకవేళ ఈ నెల చివరికల్లా మీరు రీవెరిఫికేషన్ అనేది చేయించుకోకపోతే మీకు ఆగస్టు మ్యాక్సిమం అయితే సెప్టెంబర్ నుంచి పెన్షన్ అనేది అందదు. సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఈ రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్లీగా నోటీసులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఆ డేట్న మీరు రీవెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే కొంతమందికి ఈ 5,00,000 మందికి మాత్రమే నోటీసులు వస్తున్నాయి. మిగిలినటువంటి వాళ్ళకి నోటీసులు రావు. నోటీసులు రానంత మాత్రాన మీ పెన్షన్ ఆగిపోదు. నోటీసులు రానంత మాత్రాన దాని అర్థం ఏంటంటే మీ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, మీ అర్హతలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీ పెన్షన్ అనేది ఆపటం జరగదు, మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని తెలియజేయటం. కేవలం నోటీసులు అందుకుంటున్న 5,00,000 మందికి మాత్రమే ఈ విధంగా రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేయించుకోండి. రీవెరిఫికేషన్ అనేది చేయించుకోకపోతే ఒక్కసారి పెన్షన్ అనేది ఆగిపోతే ఈ విధంగా పెన్షన్ అనేది రద్దయితే మళ్ళీ పెన్షన్ పొందడం అనేది దాదాపుగా అసాధ్యంగా మారుతుంది. కాబట్టి ఇమీడియట్లీగా రెస్పాండ్ అవ్వండి. ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.